2025 సించాన్ అప్పుడే కాలేజ్ కంప్లీట్ చేసుకున్నాడు. సించాన్ ని అందరూ కాలేజ్ లో ఏమని పిలుస్తారంటే ఆటగాడు అని పిలుస్తారు. ఎందుకంటే సించాన్ కి చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ వాళ్ళందరికీ రిజెక్ట్ చేసేసాడు. ఎందుకంటే సించాన్ వేరే వాళ్ళని ప్రేమిస్తున్నాడు. అది ఎవరో కాదు, సుజుకా. ఒక రోజు సించాన్ సుజుకాకి ప్రపోజ్ కూడా చేసేసాడు. తన గర్ల్ ఫ్రెండ్స్ అందరూ ఏడు చేసి వెళ్లిపోయారు, కానీ ఒక్క అమ్మాయి మాత్రం పగ కుట్ర అన్ని తనలోనే పెట్టుకుంది. తను ఎవరంటే భూమిలోనే అందగత్తెని నేను అనుకుంటుంది, కానీ తనని అందరూ ఎలా చూస్తారో తెలుసా? ఎర్ర లిప్స్టిక్ వేసుకున్న ఎర్ర బర్రి. తను ఎవరో కాదు, జాయికో. అసలు జాయికోకి సించాన్ కి ఉండే రిలేషన్ ఏంటి? సించాన్ తనతో ఎలా కష్టపడ్డాడు, లాస్ట్ కి వీళ్ళ ఫ్యామిలీ ఎలా బోల్తా పడింది, ఇంకా చాలా తెలుసుకోవాలి మీరు. కాబట్టి ఈ వీడియోని లైక్ చేసి ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎపిసోడ్ 3 కూడా రావాలి కదా, కాబట్టి ఫాస్ట్ గా చేసుకోండి. ఇంకా ఎపిసోడ్ 2 నైతే మొదలు పెట్టేద్దాం. ఈ డోరేమాన్ వచ్చిన తర్వాత నాకు చాలా హ్యాపీగా ఉంది. పొట్ట నిండా తినేసాను, తాగేసాను, ఇంకా నేను పడుకోవాల్సిందే. అరే డోరేమాన్ గా థ్యాంక్స్ రా, నాకు కావాల్సినంత అంత తినేసాను నేను. అబ్బా, మా మనవడు ఒక పిచ్చోడు నాకు అర్థమైందిరా. బంగారం లాంటి రోబోట్ ని నాకిచ్చేసి వెళ్ళిపోయాడు. వాడి దగ్గర ఉన్నా వాడు బాగా బతికేవాడేమో, నిన్ను మాత్రం సంక నాకు పిచ్చేస్తాను రా. అరే సించాన్, బాగానే తిన్నావు, కానీ ఇప్పుడు అమ్మ నాన్నకి ఎలా చెప్పాలరా? అమ్మ గనక వీడిని చూసిందంటే చచ్చిపోతాం. దానికన్నా ముందు మనమే చెప్పాలి. పదరా తీసుకెళ్దాం. అరే కిక్కనయ్య, అలా డైరెక్ట్ గా తీసుకెళ్లొద్దు. ఏదైనా ఒక మాస్టర్ ప్లాన్ వేసి మనం ఈ డోరేమాన్ గారిని తీసుకువెళ్ళాలి. అప్పుడే వాళ్ళకి ఏమీ డౌట్ రాకుండా కరెక్ట్ గా స్క్రిప్ట్ గా వెళ్తుంది. హిమావరి, నువ్వు చెప్పింది కూడా కరెక్టే. మనం ఖచ్చితంగా ఏదైనా ప్లాన్ వేసే వెళ్ళాలి. సరే, ఈ డోరేమాన్ గారిని ఆ గదిలో దాచిపెడదాం. హే డోరేమాన్, నువ్వు వెంటనే ఆ గదిలోకి వెళ్ళు. అరే, మా సించాన్ సార్ చెప్తేనే నేను ఏదైనా చేస్తాను. నేను మా సించాన్ సార్ మాత్రమే సర్వెంట్. డోరేమాన్, నువ్వు మా ఇంట్లో ఉంటున్నావు, మా మాట కూడా వినాలి నువ్వు. అలా ఏం లేదు, నేను ఖచ్చితంగా మా సించాన్ సార్ పర్మిషన్ తీసుకోవాల్సిందే. హే, అరే కిక్, ఇంట్లో మందర గోండాయిస్తాం. ఇంకా ఈ రోబోట్ గారి గురించి మీకు ఇంకా తెలియదు. వీడితో నేను చాలా పనులు చేయించుకోవచ్చు. అరే డోరేమాన్, నువ్వు వెళ్ళా రూమ్ లో ఉండరా. మేము కొంచెం చర్చించుకుని ఒక మంచి ప్లాన్ తో నేను ఇంట్రడ్యూస్ చేస్తాం అమ్మా నాన్నకి. అలాగే సించాన్, నువ్వు నేను చెప్పినట్టు వింటాను. సించాన్ నన్ను వాడేసుకుంటున్నాడు. ఇలా అవుతే నా గ్యాడ్జెట్స్ అన్ని పోతాయేమో. వీళ్ళు ఏం ప్లాన్ వేస్తున్నారు ఇప్పుడు? అరే సించాన్, చెప్పరా, ఏం చేద్దాం ఇప్పుడు? ఎలా ఇంట్రడ్యూస్ చేద్దాం? నీకేమైనా ప్లాన్ ఉందా? అరే కిక్కు, నేను దాని గురించి ఆలోచించట్లేదురా. వీడు మన కిందకు ఒక కార్పెట్ చూపించాడు కదా, ఆ కార్పెట్ నుంచి బోల్డ్ అని వస్తున్నాయి. మనం ఏం కావాలంటే తింటున్నాం. నాకు ఒక ఐడియా వచ్చింది. వీడిని తీసుకెళ్లి ఏదైనా బిజినెస్ పెట్టిద్దాం రా. ఆ కార్పెట్ తో మనం బోల్డ్ అని డబ్బులు సంపాదించచ్చు. ఎంత తెలివైన ఐడియా వచ్చింది కదా నాకు. అరే సించాన్, గట్టిగా మాట్లాడకరా. ఆడు విన్నాడంటే మళ్ళీ నీకు ఏ గ్యాడ్జెట్స్ ఇవ్వడు. వాటిని నువ్వు జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలరా. సరేరా కిక్కు, ఫస్ట్ ఏం చేద్దాం? ఆ డోరేమాన్ గారిని ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి పేరెంట్స్ కి మనం? వాళ్ళు గనక మనల్ని చూసారంటే ఖచ్చితంగా మనల్ని బ్యాండ్ బాజా చేసేస్తారు. నేను కూడా దాని గురించి ఆలోచిస్తున్నాను రా. నువ్వేమైనా ఐడియా ఇవ్వచ్చు కదా. అరే, మీరందరూ పక్కకుండండి, నేను ఆలోచిస్తాను. నాకు ఒక ఐడియా వచ్చింది. సించాన్ గడి ఆ డోరేమాన్ గడి తయారు చేశాడంటే నమ్ముతారేమో కదా. హిమావరి, అసలు అలా చెప్తే ఎందుకు నమ్ముతారు? అసలే మనోడికి గొడ్డు సున్నాలే వస్తాయి ఎప్పుడు ఎగ్జామ్ లో. ఇంకా ఎలా చెప్పామంటే ఈ నీ ఎక్కడి నుంచో ఎత్తుకొచ్చేసామని అనుకుంటారు. అరే ఆగ్రా కిక్కు, నేను చెప్తున్నాను కదా, ఇదవుతున్న మంచి ఐడియా. సించాన్, ఎప్పుడు నా మాట వినవురా. ఇది గనక అమ్మకు తెలిసిందంటే అమ్మ నన్ను బాగా పొగిడేస్తుంది. నా కొడుకు చాలా బాగా చదువుతున్నాడని ఊహించేసుకుంటుంది. ఇంకా పదండి, ఇంకా ఆ డోరేమాన్ గారిని తీసుకురండి. అరే, నన్ను ఎక్కడికి మీరందరూ తీసుకెళ్తున్నారు? అరే డోరేమాన్, నేను ఎక్కడికి తీసుకెళ్తున్నామంటే ఈ ఇంటిలో ఉండడానికి నీకు పర్మిషన్ అయితే ఉండాలి కదా. వాళ్ళ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ అడిగేసి వచ్చేద్దాం. నువ్వేమీ మాట్లాడకు, సైలెంట్ గా ఉండు చాలు. ఈ సించాన్ గడు ఏదో ఒక పెంట పని పెడతానే ఉంటాడు. ఈ రోజు ఏం పెడతాడు? అమ్మా, వచ్చేసానమ్మా నేను. ఒకసారి అలా చూడు, నీ కొడుకు ఎంత ఘనకార్యం చేశాడు. నేను ఒక డోరేమాన్ రోబోట్ ని తయారు చేసేసానమ్మా. నా టాలెంట్ చూస్తే నువ్వు ఆశ్చర్యపోతావు. అరే సించాన్, పొద్దున్నుంచి తిని కూర్చుంటున్నావు, నువ్వెలా తీసుకొస్తావు? మీ సార్ ఇప్పుడే ఫోన్ చేశారు. ఎన్నెన్నో తిడుతున్నారు నిన్ను. అసలు నువ్వు మాట వినట్లేదు అంట కదా స్కూల్లో. ఏది చూసినా తుండ్ర పనిలే. మీ ప్రిన్సిపల్ సార్ ఇప్పుడే నాకు ఫోన్ చేసి చెప్పారు. అమ్మా, అన్ని పక్కకు పెట్టు. నేను ఇప్పుడు ఏం తీసుకొచ్చానో నీకు చూపిస్తే ఆశ్చర్యపోతావు. అరే సించాన్, ఏదో ఒక తప్పు పని చేస్తానే ఉంటావు కదా, చూపించు తొందరగా. ఇదిగో అమ్మా, ఇదే డోరేమాన్. దీన్నే డోరేమాన్ అంటారు. ఇది మనకి కోరికలన్నీ కూడా తీరుస్తూ ఉంటుంది. దీన్ని నేనే తయారు చేశాను. ఇంకా రేపటి నుంచి మనతోనే ఉండబోతుంది ఇది. సించాన్, మనకి షీరోని చూసుకోవడానికి డబ్బులు లేవు. నువ్వు వెంటనే దీన్ని తీసుకెళ్లి బయటపడే. అమ్మా, నేను చెప్పేది వినొకసారి. మన సించాన్ గాడు కష్టపడి తయారు చేశాడు. కావాలంటే మేమందరమే ప్రూఫ్.
నేనైతే నమ్మను. వెంటనే దీన్ని తీసుకెళ్లి డస్ట్బిన్ లో పడేయండి. అరే అమ్మా, నిజంగా అమ్మా, ఇదంతా సించాన్ గడి తయారు చేశాడు. కావాలంటే ఆ రోబోట్ తో కూడా మాట్లాడిపిస్తాం. హే రోబోట్, నీ మ్యాజిక్స్ అన్ని చూపించు ఒకసారి. అరే అమ్మా, నేను మీకు చాలా గ్యాడ్జెట్స్ ఇస్తాను, చూడండి కావాలంటే. ముందుగానే తెలిసిపోయే డిస్కౌంట్. అమ్మా, ఈ డిస్కౌంట్ తో మనం ఏదైనా చేయొచ్చు. ముందుగానే మనకి ఏ అయితే డిస్కౌంట్ గా వస్తాయో అవన్నీ మనకి తెలిసిపోతాయి. అప్పుడు మీరు ఈజీగా మీరు షాప్ కి వెళ్ళి అన్ని కొనేసుకోవచ్చు. అందరికన్నా ముందు మీకే తెలుస్తాయి. ఏయ్, నువ్వు చెప్తుంది అసలు నిజమేనా? నేను ఎలా నమ్మాలి నిన్ను? అమ్మా, పదండి అయితే నేను ఇప్పుడు షాప్ కి తీసుకెళ్తాను. ఈ గ్యాడ్జెట్స్ ద్వారా వచ్చి నిజాలు మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఈ గ్యాడ్జెట్స్ ఆన్ చేస్తాను. అరే, ఏదో బయటకు వస్తుందంటే, ఏదో పేపర్ వచ్చిందండి బయటికి. అమ్మో, ఏంటి ఈ రోజు కూరగాయల మార్కెట్ లో 50% ఆఫరా? ఇది మనకి ముందే తెలిసిపోయింది. అమ్మా, మనం ఇలాంటివన్నీ చాలా చేయొచ్చు. నేను మీకు సేవలు కూడా చేసి పెడతాను. అరే, ఈ రోబోట్ ఏదో చాలా బాగుందే. అయితే మనం ఖచ్చితంగా ఇక్కడ ఉంచాల్సిందే. హే రోబోట్, నీకేమేం కావాలి? తినడానికి ఏమైనా కావాలా నీకు? 50% డిస్కౌంట్ తీసుకొచ్చావు మా కోసం. అమ్మా, నాకేమీ అక్కర్లేదమ్మా. నాకు 2 పూట్ల డోర కేకులు పెడితే చాలు. హ్యాపీగా తిని మీకు పనులు చేసి పెడతాను. సించాన్, లాస్ట్ కి సాధించావురా. అమ్మని ఎలాగైనా ఒప్పించావు, ఇంకా నాన్ననే ఒప్పించాల్సింది నువ్వు. అదంతరా, అమ్మనే ఒప్పించేశారంటే ఇంకా నాన్న ఈజీగా ఒప్పేసుకుంటారు. ఈ పిసినారి సంఘం దగ్గర డోరేమోన్ గాడు ఇరుక్కుపోయాడు. ఇంకా డోరేమోన్ గాడిని పిప్పి చేసి ఉతిక్క ఆరేస్తారు. ఇంకా ఈ పిసినారి ఫ్యామిలీ అయితే బానే ఉంది, కానీ మన సించాన్ గాడు మునిమనవాడు మాత్రం చాలా కష్టాలు పడుతున్నాడు అక్కడ. అసలు ఏం జరుగుతుందో చూద్దాం పదండి. అరే జిమ్ జామ్, ఏం చేస్తున్నావురా? కాలు నొక్కడానికి ఇప్పుడు రావాలి కదా నా దగ్గరికి, ఇంకా రాలేదేంటి? వస్తున్నాను జైకో మేడం. మీరు వెళ్ళి రూమ్ లో ఉండండి, మీకోసం నేను కాల్ నొక్కడానికి అన్ని సామాన్లు తీసుకువస్తాను. ముత్తాత గారు ఏం చేస్తూ ఉన్నారో, మన కాలం ఎప్పుడు మారుతుందో. జైకో మాత్రం మనోడిని బాగానే యూజ్ చేసుకుంటుంది. ఇంకా మన ముత్తాత గారి గురించే చెప్పాలంటే డోరేమోన్ గారిని బాగా యూజ్ చేసుకుంటున్నారు. పాపం ఇక్కడ బలయ్యేది మాత్రం మన మునిమనవడు మాత్రమే. వీడి జీవితం ఎటువైపు వెళ్తుందో అదంతా తెలుసుకోవాలంటే ఎపిసోడ్ 3 ఖచ్చితంగా చూడాల్సిందే. దానికి మీరు చేయాల్సిందే పెద్దేమీ లేదు. ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే కదా మీకు వీడియోస్ వస్తాయి. కాబట్టి ఫాస్ట్ గా చేసేసుకోండి. ఇంకా బాయ్.